అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా కలిగి అందరూ సుఖసంతాలతో ఉండాలని కోరుకుంటూ, మనకు ఈ జనవరి 13వ తేదీ సోమవారం భోగి పండుగ అయితే రాబోతుంది. భోగి పళ్ళలో మనం ఏమేమి కలపాలి? చాలామంది తెలియక కొన్ని మిస్ చేస్తూ ఉంటారు. అలాగే కొన్ని కలపకుండా ఉంటారు. అలాంటి వాళ్ళకి అలాగే బ్యాక్‌గ్రౌండ్ డెకరేషన్ అండి ఒక్కసారి చూసుకోండి. అలాగే స్క్రీన్‌షాట్ చేసి పెట్టుకోండి. మీ పిల్లలకి ఉపయోగపడుతుంది. భోగి పళ్ళు సూర్యాస్తమయం కంటే ముందు ఒక గంట ముందు పోయాలి. అంటే 4:30 నుంచి 5:30 వరకు లోపల పోయాలన్నమాట. ఫస్ట్ అమ్మ పోయాలి. అమ్మ పోసేసిన తర్వాత మళ్ళీ మిగిలిన వాళ్ళు కావాలంటే రాత్రి పూటైనా అందరూ కలిసి గెట్ టుగెదర్ లాగా పోసుకోవచ్చు. దీనిపైన పూర్తి వీడియో అనేది మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కావాలంటే చూడవచ్చు. మీరు డైరెక్ట్‌గా వెళ్ళి ఛానల్లోకి వెళ్ళి చూసినా సరిపోతుంది. అయితే ముందుగా అందరూ కూడా పువ్వులను చల్లి భోగిపళ్ళు వేసి ఆ తర్వాత అక్షింతలు చల్లాలి. ఆ తర్వాత మనం భోగిపళ్ళు ఎలా చేయాలనేది మెయిన్ వీడియో కదా. ఎలా చేయాలి అంటే ఉదయాన్నే తలంటు స్నానం చేసి ఉదయాన్నే ఏర్పాటు చేసుకోవాలి ఈ భోగిపళ్ళు. ఎందుకు అంటే ఒక ప్లేట్ తీసుకోవాలి, లేకుంటే చెంబైనా తీసుకోవచ్చు. అలా ఒక ప్లేట్ అనేది తీసుకొని రాగి, వెండి లేదా ఇత్తడి ప్లేట్ తీసుకొని రేగి పళ్ళు అంటే బదరీ పళ్ళు అనేవి మెయిన్ ఇందులో వేయాలి. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు అనేవి కూడా వేసి చెరుకు గడలు అనేవి ముక్కలుగా కట్ చేసి అవి కూడా వేయాలి. ఆ తర్వాత ఆనపకాయలు వేయాలి. ఆ తర్వాత శనక్కాయలు కూడా వేయాలి. ఈ ఆనపకాయలు శనక్కాయలు అనేవి చాలామంది వేయరు. ఇది తప్పు. అందరూ కూడా వేయాలి. ఆ తర్వాత కాయిన్స్, ఇది ఆడ్ నెంబర్ ఉండేలా చూసుకోవాలి. అంటే 11, 21, 101 ఇలా చేసుకోవాలన్నమాట. ఎందుకు ఇవి వేయాలి అంటే ఇవన్నీ కూడా కొత్త పండుగ, కొత్త పంట కాబట్టి ఈ యొక్క తిండికి ఇబ్బంది లేకుండా అనారోగ్యాలు పాడవ్వకుండా అలా అయితే వేయాలి. పువ్వుల రెక్కలు అయితే వేయాలి. పువ్వుల రెక్కలు చెండుమల్లి పువ్వులు మాత్రం అస్సలు వేయకండి. చచ్చిపోయిన వాళ్ళకి వేస్తారు. చాలామంది వీడియోలో అమ్మగారు తెలియకుండా చేస్తున్నారు. ఈ యొక్క సంప్రదాయం నేను ఒక యూట్యూబ్లో చూసో అలాగో ఎవరినో చూసో కాపీ కొట్టింది కాదు. మేము స్వతహాగా కొన్ని సంవత్సరాలు చెప్పాలి అంటే మా తరతరాలుగా చేస్తున్నది కాబట్టి నాకు తెలుసు. కాబట్టి ప్రత్యేకంగా మా పెద్దవాళ్ళని అడిగి నేను ఎలా పోయించుకున్నాను, నా పిల్లలకి అలాగే పోస్తున్నాను కాబట్టి అలాగే నేను మీకు వీడియో షేర్ చేస్తున్నాను. మామూలుగా అయితే ఇన్ని చెప్పను. కాకపోతే చిన్నపిల్లలు కదండి, మనం తెలిసి వాళ్ళకి ఏవైనా చేస్తే తప్పు కదా. కాబట్టి భోగి పళ్ళలు ఇలా కలిపి మనం దేవుడి దగ్గర పెట్టి ఆ తర్వాత అమ్మ అయితే పోయాలి. అమ్మ పీరియడ్లో ఉంటే అమ్మ పక్కన ఉండి మిగిలిన వాళ్ళందరూ కూడా పోసుకోవచ్చు. పూర్వ సువాసినీలు పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ఆడవారు, మగవారు అందరూ కూడా పిల్లల్ని ఆశీర్వదించి ఒక ప్రక్రియ అన్నమాట. మకర సంక్రాంతిలోకి వస్తాడు స్వామి. కాబట్టి దక్షిణాయనంలో ఉన్నప్పుడు ఆ స్వామి యొక్క ఆశీస్సులు పొందడానికి, ఆరోగ్యంగా ఉండడానికి, శ్రీమన్నారాయణుడి యొక్క ఆశీస్సులు పొందడానికి పోసేదే ఈ భోగిపళ్ళు. ఎవరైనా పోసుకో. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.